హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. వైట్ రైస్ మంచిది కాదు కనుక రెగ్యులర్గా చేసుకునే దోశల్లోకి, దిబ్బ రొట్టెలకి, ఉప్మాల్లోకి వైట్ రైస్ బదులుగా రకరకాలు నేను చేస్తుంటాను. అంటే జొన్న రవ్వ కానీ, రాగులు కానీ, కొర్రలు కానీ, బ్రౌన్ రైస్ కానీ ఇలా ఎక్కువగా మారుస్తూ ఉంటాను అనమాట. అయితే ఇడ్లీ అనేది మనకి సాఫ్ట్గా రావాలి కనుక ఇడ్లీ నూకతోటి మాత్రమే తయారు చేస్తూ ఉంటాము. బయట మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా ఇడ్లీ నూక, దాంతో అనమాట. అయితే ఇడ్లీ చాలా హెల్దీ, ఎందుకంటే ఆవిరి మీద ఉడికిస్తాం, దీంతో అసలు ఆయిల్ పని లేదు కనుక. కానీ అక్కడ వైట్ రైస్తో తయారు చేసిన ఇడ్లీ నూకే వాడుతున్నాం కనుక ఇంకాస్త హెల్దీగా చేయడం కోసమని నేను ఇక్కడ రెడ్ రైస్తో ఇంట్లోనే ఇడ్లీ నూక, అలాగే ఉప్మా నూక, దోశపిండి కూడా తయారు చేసుకున్నానండి. సో ఇప్పుడు ఎర్ర బియ్యంతో తయారు చేసుకున్న ఇడ్లీ నూకతో ఇడ్లీ పెడుతున్నాను. చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఇదే ఫస్ట్ టైం పెడుతున్నానండి. చాలా బాగా కుదిరే కనుక ఇంకా రెగ్యులర్గా నేను నార్మల్ ఇడ్లీ కన్నా ఇలా ఇడ్లీ చేయాలని అనుకున్నాను. సో అందుకని మీ అందరితో కూడా షేర్ చేద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎర్ర బియ్యం చాలా చాలా హెల్దీ అండి. వైట్ రైస్తో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ చాలా మంచిది. బ్రౌన్ రైస్తో కంపేర్ చేస్తే రెడ్ రైస్, బ్లాక్ రైస్ చాలా చాలా మంచివి అనమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ, అలాగే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. అన్నిటికీ మించి మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి ఈ రైస్ కంటిన్యూస్గా ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు వాడితే చాలా బాగుంటుంది. ఇది ప్రత్యక్షంగా మా అమ్మగారు కూడా ఒక 6 నెలలుగా వాడుతున్నారు. అమ్మ కూడా తనకు మోకాళ్ళ నొప్పులు చాలా మటు తగ్గాయని చెప్పింది. అందుకని నేను కూడా ఈ రెడ్ రైస్ తెప్పించుకున్నాను. అయితే మనకి ఇది రైస్ రూపంలో తీసుకుంటే మంచిది, కాకపోతే ఇది ఎక్కువగా నానబెట్టి ఎక్కువసేపు కుక్ చేయాలి. మనకి మార్నింగ్ ఈ లంచ్ బాక్సులు ప్రిపరేషన్ చేసినప్పుడు మనకు అంత టైం సరిపోదు కనుక హడావిడిగా వండేస్తాం కనుక నేను బ్రౌన్ రైస్ వండుతూ ఉంటాను. కానీ ఇక ఈ టిఫిన్ సెక్షన్లోకి వచ్చినప్పటికి మొత్తం నేను ఏవేవి హెల్తీగా చేయాలనుకుంటానో అవన్నీ కలిపేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇడ్లీ కూడాను రెడ్ రైస్తో చేద్దామని నిర్ణయించుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. ముందుగా అయితే ఇప్పుడు ఇడ్లీ కోసమని 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల ఎర్ర బియ్యం రవ్వ తీసుకున్నాను అనమాట. రవ్వ అంటే చాలా సన్నగా ఆడించుకున్నానండి ఇడ్లీ కనుక. అయితే ఈ నూక కాస్త ఎక్కువగా నానాలి. నార్మల్గా మనం చేసుకునే వైట్ రైస్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీ పెట్టుకుంటాం కదా, ఆ నూకతో కంపేర్ చేస్తే ఈ రెడ్ రైస్తో తయారు చేసిన ఈ రవ్వ మాత్రం కాస్త ఎక్కువగా నానాలన్నమాట. కనుక ఒక 4-5 గంటల ముందుగానే నీళ్లు వేయాలి. అయితే ఈ నీళ్లు ఎక్కువగా కాకుండా జస్ట్ ఆ నూక తడిసినట్టుగా కొద్దిగా నీళ్లు వేసుకుంటే చాలు. ఇక్కడ 2 కప్పులకి నాకు 1 కప్పు నీళ్లు సరిపోయాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇలా జస్ట్ మునిగినట్టుగా చేస్తున్నాను. చక్కగా నానుతుంది. కాస్త నీళ్ళు ఎక్కువైతే మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది కదా, అందుకని అనమాట. దోశలు కనుకోండి కాస్త ఎక్కువగా పోసుకోవచ్చు. అలాగే మినపప్పు కూడా 1 కప్పు తీసుకున్నానండి. ఈ మినపప్పులో నేను మెంతులు వేయలేదు. ఖచ్చితంగా మీరు మెంతులు వేసుకోండి. అంటే నేను ఆ టైంకి మెంతులు అవైలబుల్గా లేవు కనుక వేయలేదు. మెంతులు ఖచ్చితంగా వేసుకుంటే, అంటే మినపప్పుతో పాటు మెంతులు కూడా 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకుంటే దానివల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే సాఫ్ట్నెస్ కూడా బాగా వస్తుంది అనమాట ఇడ్లీలకి, ఆ జిగురికి. ఇక మనం రేపు మార్నింగ్ ఇడ్లీ పెట్టుకోవాలంటే ఈరోజు మార్నింగే ఈ నూక నానబెట్టేసుకొని, మినపప్పు కూడా ఒక 3-4 గంటల ముందు నానబెట్టుకొని ఈ మినపప్పుని సాయంత్రం మనం మిక్సీ చేసేసుకున్న తర్వాత నార్మల్గా మనం ఇడ్లీ రవ్వ తడిపి పెట్టుకున్న తర్వాత ఇడ్లీకి ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాం బ్యాటర్, అదే విధంగా తయారు చేసుకోవాలండి. నానిపోయిన మినపప్పుని నేను మిక్సీ చేసుకుంటున్నాను. కొద్దిగా వేస్తాను కనుక మిక్సీలో. అదే మీరు ఎక్కువ అనుకోండి గ్రైండర్లో వేసుకోండి, ఇంకా ప్లఫీగా ఇడ్లీలు వస్తాయి అన్నమాట. చాలా మెత్తగా మినపప్పు మిక్సీ చేసుకున్నానండి. దీంట్లోకి ఆల్రెడీ తడిపి పెట్టుకున్న రెడ్ రైస్ ఇడ్లీ రవ్వ ఉంది కదా, దీన్ని కలిపేసుకుంటున్నాను. ఇంక పిండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కరెక్ట్గా నీళ్ళు ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనం ఇడ్లీ రవ్వ అనేది బాగా 2-3 సార్లు కడుగుతాము కదా, కడిగి తర్వాత పిండి పెడతాము. కానీ నేను తయారు చేసుకునే నూక ఏంటంటే నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని తయారు చేసుకున్నాను కనుక దీనికి మళ్ళీ కడగాల్సిన పని లేదు. నానబెట్టడమే ఎక్కువసేపు ఉండాలి, దానివల్ల ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి అనమాట. సాయంత్రం 6 గంటలప్పుడు మిక్సీ చేసుకున్నానండి ఈ మినపప్పుని. ఈ ఇడ్లీ బ్యాటర్ మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి మర్నాడు ఉదయం వరకు ఉంచేస్తే రాత్రంతా అది పులుస్తుంది కనుక మర్నాడు ఉదయం ఇడ్లీలు పెట్టుకుందికి ఈ బ్యాటర్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మర్నాడు ఉదయం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే మరీ థిక్గా ఉంది కనుక కాస్త నీళ్లు వేసుకుని బాగా కలుపుకొని ఇడ్లీ పెట్టుకుంటున్నాను. అలాగే కుడుం కూడా పెడుతున్నాను. నార్మల్గా మనం ఇడ్లీ కుక్ చేసుకునేటప్పుడు 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాం కదా, దీన్ని కూడా అలాగే కుక్ చేసుకోవాలండి. చక్కగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఒక 3-4 మినిట్స్ వదిలేస్తే అది ఉమ్మగిలినట్టుగా అయిపోతుంది. ఇడ్లీలు చక్కగా ఊడొచ్చేస్తాయి. ఎలా మనం నార్మల్ ఇడ్లీ తింటున్నాం అలాగే ఉంటుంది. చాలా చాలా ప్లఫీగా చాలా స్మూత్గా వచ్చాయి. సో ఎర్ర బియ్యంతో ఇప్పుడు ఇడ్లీ తయారు చేశానండి. అలాగే ఎర్ర బియ్యంతో నేను దిబ్బరట్టు కూడా చేశాను.
క్రిస్పీగా పెచ్చుతో చాలా చాలా బాగా టేస్టీగా వచ్చింది. దోశలు కూడా బాగా వచ్చాయి. అన్నీ సీరియల్గా పెడతానండి, ఎందుకంటే హెల్దీ కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దీన్ని ఫాలో అవుతారని చెప్పి ఈ వీడియోస్ చేస్తానన్నమాట. చాలా టేస్టీగా అనిపించింది. ఇక ముందు మనం వైట్ రైస్తో తయారు చేసిన ఇడ్లీ కన్నా ఈ విధంగా తయారు చేసుకుంటే, ఇంట్లోనే నూక తయారు చేసుకున్నాం అనుకోండి, హెల్దీ వెర్షన్లో మనం ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ జొన్న ఇడ్లీలు చూపించానండి, ఆల్రెడీ కొర్ర ఇడ్లీలు కూడా చూపించాను. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ నూకలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీకు కావాలనుకుంటే అది కూడా నేను వీడియో పెడతాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. ఈ వీడియో వల్ల మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.